గర్భిణీనైన తనను అత్తింటి వారు వేధిస్తున్నారని ఓ మహిళ తల్లితో కలిసి భర్త ఇంటి ముందు నిరసన తెలిపింది. జీవీఎంసీ 52వ వార్డు పాత కరాసలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడకు చెందిన గోకర్ల వనజాక్షికి 2018లో విశాఖలో పాత కరాసకు చెందిన ప్రభుత్వ ఉద్యోగితో వివాహమైంది. వీరికి ఓ కుమారుడున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎలగబడి పాల్గొన్న దగ్గర బాబు మాకు ఎలా దొరికిందో తెలియదు బాబు. ఈ సంబంధం ముస్లిం మా మాయ గారు చేశారు. నేను వద్దాను, పాప నేను ఇద్దరు వద్దన్నాను, కానీ మా మాట వినలేదు మా ఆయన మా మామగారు. అనుకుంటే 30 లక్షలు ఎక్కువ పెళ్లి చేసాం. పెళ్లి చేసిన రోజు ఫస్ట్ నైట్ జరగలేదు బాబు. తర్వాత పాప నింపాదని మాకు చెప్పింది. చెప్తే మేము మా మామయ్య అడిగారు, తీసుకొచ్చి అడిగితే మూడో మనుషులు చెప్పొద్దని ఎందుకు చెప్పారని అన్నారు మా వాళ్ళు. అప్పుడు కాంచి పాపకు టార్చర్ చేశారు. టార్చర్ చేసిన పిల్ల అడ్జస్ట్ అయిపోయింది. మేము దానికి నచ్చిందల్లా కొనడము ఇవ్వడము తేవడము అన్నీ చేసాము. ఈ 10 సంవత్సరాలు చేసిన తర్వాత బాబు కడుపులు పడ్డారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాటికి 7వ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ పాప నెలకి ఇప్పుడు 5వ నెల. అది తీసి మళ్ళీ 4 రోజులు ఈ తల్లిదండ్రులు కొట్టి తాళాలు వేసేసి గెడలు పెట్టేసి ఇంట్లో నానా టార్చర్ పెట్టారట. మేము లాయర్తో ఫోన్ చేయించాం, అందరితో చేయించాం, వద్దు తీయొద్దని. తీసేయాలా మీకు తెలియదు, మా ఇష్టం అది మీరు చదివితే మేము అనము. కానీ లాయర్ కూడా అనేసారు. మా ఊరిని మంచి పాల్గొంది, మంచి లాయర్ బాగుంది కర్ణాలు. సార్ మా ఆయన చెప్పే శ్రీనివాస్ సార్. యాక్చువల్గా మా పెళ్ళైన నుంచి గొడవలు అవుతున్నాయి సార్. చాలా గొడవలు అయ్యాయి. ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నైట్ చేసుకోకుండా 1.5 year టైం అడిగారు సార్. అంటే పిల్లలు పుట్టడానికి టైం అడుగుతారు కానీ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఎవరు టైం అడుగుతారు సార్. అతను అడిగారు కానీ నాకు ఆ డౌట్ వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. అది చెప్తే మా అమ్మ అంటే మా తాతయ్య వాళ్ళందరూ అడిగారు. అప్పుడు మా తాతయ్య అప్పుడు బతికే ఉన్నారు, ఇప్పుడు లేరు. అయితే అడిగితే ఇది అది ఎవరికి చెప్పొద్దని అంటారు, ఎందుకు చెప్పావు, 4 గోడల మధ్య ఉండాలనేసి తిట్టారు సార్. తిట్టిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన నుంచి అప్పటి నుంచి టార్చర్ పెట్టడం కొట్టడం అన్నీ చేశారు సార్. మాకు అప్పుడు మా ఆడపడుచు మ్యారేజ్ అవ్వలేదు సార్. మా ఆడపడుచు మా అత్తగారు మా మామగారు మా హస్బెండ్ 4 కలిసి ఏదో ఒకటి మాట్లాడడం అన్నీ చేయడం చేశారు సార్. మా ఆయన గారు ఈ టీచ్ తనేసి బీపీ రక్తం గడ్డకట్టినట్టు కొట్టేసిపోయింది సార్. అప్పుడైతే స్టార్టింగ్లో అవన్నీ జరిగిపోయిన తర్వాత కూడాను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమని గొడవలన్నీ జరిగినా మళ్ళీ వచ్చాను చేశాను అన్నీ అయ్యేది కలిసి ఉంటున్నాను. అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అది తీసేమనేసి ముగ్గురు డోర్ లాక్ చేసి ఎవరు కనబడకూడదని తలుపు వేసి కొట్టేస్తాను. చేతులు గిరిచేస్తాను మా ఆయన. చుట్టాలు కొంచేసి బీచ్ మీద కొట్టేస్తాను. ప్రెగ్నెన్సీగా ఉన్నానని కూడా చూడలేదు సార్. మరి మీకు ఏ న్యాయం కావాలి? అసలు అతను పట్టించుకోవట్లేదు సార్. నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీసు సార్? అసలు యాక్చువల్గా నేను అతను టార్చర్ పెడుతున్నాను ఇంట్లో బయటకు వచ్చాను సార్. ఆ రోజు అదే చంపేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా, ఇంట్లో బయటకు వెళ్ళిపోయినా అతను ఫోన్ తీసుకొని. ఇప్పుడు డోర్లు తీయట్లేదా? లేరండి సార్. నేను అడిగాను. 2 నెలలు మీరు ఎక్కడ ఉన్నారు? మా అమ్మ వాళ్ళ రేపు బాబు బర్త్డే సార్. కనీసం ఇప్పుడైనా చూస్తారని వచ్చాను. ఎన్ని రోజుల నుండి ఉన్నారు? 5 months నుండి అవుతుంది అక్కడ ఉన్నారు. అంటే బాబుని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు సార్. పెద్ద మనుషుల దగ్గర పెట్టాము మేము. 15 days ఒకసారి తీసుకొస్తాను బాబుని, నేను కూడా వస్తాను, చెకప్ చేయిస్తాను, చూసుకుంటానని చెప్పాడు సార్. ఒప్పుకున్నాను.